హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. సో సికింద్రాబాద్ నుంచి నేనైతే వైజాగ్ వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్కి అయితే నేను ఫుల్ జర్నీ చేయబోతున్నాను, సికింద్రాబాద్ టు విశాఖపట్నం. సో ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. చూడండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ ప్రతి వీడియోకి కూడా మీ ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసరికి గరీబ్ రథ్ కాబట్టి దీని కోచెస్ అన్నీ కూడా జీతో స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనకి స్లీపర్ అంటే S1, S2, S3 అట్లా ఉంటాయో, గరీబ్ రథ్కి G1, G2, G3 అట్లా ఉంటాయి. సో నా కోచ్ వచ్చేసరికి G5. సో నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాను అనమాట. ఎత్తుక్కుంటూ వెళ్ళి నా కోచ్లో అయితే నేను కూర్చున్నాను. G5 8:30కి అయితే ట్రైన్ అయితే బయలుదేరింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. సో ఇది వచ్చేసరికి మీరు సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరినటువంటి వీడియో విజువల్స్ ఇవి. సో సికింద్రాబాద్ తర్వాత ఇది ఆగే మేజర్ స్టేషన్స్ వచ్చేసరికి వరంగల్ ఒకటి ఆగుతుంది, వరంగల్ తర్వాత ఖమ్మం ఒకటి ఆగుతుంది. వరంగల్ ఖమ్మం ఈ రోడ్డు అయిపోయినాక విజయవాడ అయితే ఆగుతుంది ఫ్రెండ్స్. విజయవాడ వచ్చేసరికి నైట్ అవుతుంది. విజయవాడ వచ్చేసరికి అయితే నైట్ 1:30 అయింది. సో ఇంకా విజయవాడ తర్వాత ఏలూరు తర్వాత రాజమండ్రి తర్వాత సామర్లకోట, తుని, దువ్వాడ, లాస్ట్గా వచ్చేసరికి విశాఖపట్నంలో అయితే ఆగుతుంది ఫ్రెండ్స్. సో ఇది అనమాట దీని డీటెయిల్స్ వచ్చేసరికి. సో నేనైతే హైదరాబాద్లో బయలుదేరేసాను. హైదరాబాద్లో నేను వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే ఫుడ్ ప్యాక్ చేసుకుని వచ్చాను. సో ట్రైన్ దిగేసేసి ట్రైన్లో నైట్ తినేసేసి నేనైతే పడుకున్నాను. ఖమ్మం ఇంకా విజయవాడ అయితే ఖమ్మం ఇంకా వరంగల్ అయితే వెళ్ళిపోయినప్పుడైతే నేను నిద్రపోయాను అనమాట. సో ఇంకా నాకు మిడ్ నైట్ ఎందుకో మెలకం వచ్చింది. జస్ట్ అట్లా మెలకం వచ్చినప్పుడు లెగిసి చూస్తే నేనైతే విజయవాడలో ఉన్నాను. సో విజయవాడలో ఈ ట్రైన్ అయితే ఆగింది. సో ఆగినాక నేనైతే వెళ్ళేసేసి వాటర్ తాగేసేసి ఇంకొక వాటర్ బాటిల్ కూడా అయితే కొనుక్కొచ్చుకున్నాను. సో ఇప్పటి వరకు ట్రైన్ అయితే ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ వచ్చింది. సో విజయవాడ నుంచి అయితే డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. విజయవాడ నుంచి డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ అవుతుంది. సో అది వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి విజయవాడ రైల్వే స్టేషన్ విజువల్స్. నైట్ అరౌండ్ అదే ఎర్లీ మార్నింగ్ 3:30 అట్లా ఆ టైం ఇప్పుడు. సో ఎవరు జనం అయితే లేరు, చాలా ఖాళీగా అయితే ఉంది. సో దీని తర్వాత ఏలూరు నెక్స్ట్ రాజమండ్రి, సామర్లకోట. సో ఆ స్టేషన్స్ కూడా చూపిస్తాను వీలుంటే, ఎందుకంటే నైట్ టైం కదా. సో మ్యాక్సిమం నైట్ వచ్చే స్టాప్స్ అయితే నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నిద్రపోవాలి కదా నేను కూడా. సో మళ్ళీ నెక్స్ట్ డే అయితే నాకు వేరే పని ఉంది కాబట్టి, దట్టు ట్రైన్లో అయితే కొంచెం నిద్ర పట్టదు. సో అందుకని కొంచెం మెలకు వచ్చినప్పుడు ఏదైనా స్టేషన్ వస్తే చూపిస్తున్నాను. సో మెలకం రానప్పుడు అయితే ఇంకా అంతే పడుకుంటూ పోతున్నాను. సో దాని గురించి అయితే మీరు ఏమన్నా అనుకునేటట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నైట్ మ్యాక్సిమం కవర్ చేయలేము అన్ని స్టేషన్స్. డే టైం అయితే నేను మ్యాక్సిమం అన్నీ అయితే కవర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వైజాగ్ ఎందుకు వెళ్తున్నాను అనేది కొంతమంది అయితే మెసేజ్ చేశారు. సో వైజాగ్ ఎందుకు వెళ్తున్నాను అన్నది అదొక సస్పెన్స్ అనమాట. సో ఆ సస్పెన్స్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ఆ సస్పెన్స్ వీడియోస్ కూడా నెక్స్ట్ ఈ సిరీస్లో భాగంగానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి 1 by 1, ఒక 1 week గ్యాప్తో. సో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఒకటి ప్లాన్ చేశాను. సో దాంట్లో భాగంగానే నేను వైజాగ్ అయితే వెళ్తున్నాను. సో మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ తక్కువ బడ్జెట్లో చేయాలి అని కనుక మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క సిరీస్ని అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఆ ఇంటర్నేషనల్ ట్రిప్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నాను. ఏ కంట్రీ ఏంటి అనేది అయితే నెక్స్ట్ మీకు రివీల్ చేయబోతాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రివీల్ అయిపోతుంది ఏ కంట్రీ వెళ్తున్నాను ఏంటనేది. సో మీరు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రస్తుతానికైతే ఈ విజువల్స్ చూసి ఎంజాయ్ చేయండి. విశాఖపట్నం గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. యాత్రికులు ధ్యాన్
ఇదే ఫ్రెండ్స్ అదే అప్రోచ్ కూడా ఇదే. Secunderabad, Visakhapatnam, Garib Rath Superfast Express, platform విశాఖపట్నం, సికింద్రాబాద్. Secunderabad, Visakhapatnam, Garib Rath Superfast Express, సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు సామర్లకోట జంక్షన్ అంటారు దీన్ని, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి విశాఖపట్నం వెళ్ళాయి, ఇంకా కాకినాడ వెళ్ళాయి, ఈ రెండు అయితే డివైడ్ అయిపోతాయి. సో అందుకనే దీన్ని సామర్లకోట జంక్షన్ అంటారు. సో సామర్లకోట జంక్షన్లో అయితే ఆగింది మన ట్రైన్ ఇప్పుడు. సో చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ అన్నింటిలో కూడా కొంచెం వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా సామర్లకోట రైల్వే స్టేషన్లో కూడా అయితే వర్క్ జరుగుతుంది. చూడొచ్చు ఇప్పుడైతే మనం ట్రైన్ నుంచి బయలుదేరాం. మార్నింగ్ అయిపోయింది అనమాట. రాజమండ్రి యాక్చువల్గా బ్రిడ్జ్ అయితే చూపిద్దాం అనుకున్నాను. దట్టు మా ట్రైన్ అరౌండ్ 2.5 hours బాగా లేట్లో అయితే నడిచింది. సో అందుకని బాగా నాకైతే నిద్ర వచ్చేసింది అనమాట. వెయిట్ చేశాను చాలాసేపు. బట్ యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ వచ్చే ముందే నేనైతే పడుకుని పోయాను.
ఆ బ్రిడ్జి దాటినా కూడా చాలాసేపు ఆపేశారు. అంటే తెలుస్తుంది ఆపేశారు అన్న సంగతి, బట్ లెగవలేకపోయాను. నిద్ర లేకపోయేసరికి ట్రైన్లో నిద్ర పట్టదు కాబట్టి కొంచెం లెగుద్దామని ట్రై చేశా, కానీ అంతకుముందు వరకు మెలకు ఉండటం వల్ల లెగవలేకపోయాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సామర్లకోట జంక్షన్ అయితే దాటుతున్నాం. సామర్లకోట చూడొచ్చు. దాని తర్వాత అన్నవరం వస్తుంది, తుని, దువ్వాడ. అన్నవరం వచ్చేసరికి మనకి ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఫేమస్ అంటారు కదా. సో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే మనకి రైల్వే స్టేషన్లో ట్రైన్లో నుంచే కనిపిస్తుంది. రైట్ సైడు వైజాగ్ టువర్డ్స్ వైజాగ్ అప్పుడైతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, టువర్డ్స్ విజయవాడ వైపు అయితే రైట్ సైడ్ కనిపిస్తుంది. ట్రైన్లో నుంచే చూడొచ్చు.
చూడండి ఇప్పుడైతే తుని రైల్వే స్టేషన్ వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి తుని రైల్వే స్టేషన్. ఇప్పుడు కూడా ట్రైన్ అయితే ఒక 2 minutes అయితే ఆగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇదంతా వచ్చేసరికి అరౌండ్ 8:30 అయినట్టుంది. సో తుని రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ కూడా ఎక్కువ మంది అయితే దిగుతున్నారు. అది వచ్చేసరికి ఇదంతా థర్డ్ ఏసీ కదా. సో థర్డ్ ఏసీలో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. థర్డ్ ఏసీ అని కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ రైల్వేస్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో జనరల్ కంపార్ట్మెంట్స్ అనేవి కొంచెం తగ్గించడం వల్ల జనరల్ టికెట్ తీసుకున్న ప్యాసింజర్స్ ఏం చేస్తున్నారంటే స్లీపర్ ఇంకా థర్డ్ ఏసీలోకి అయితే వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ తప్పు అని నేను అన్ను, జనరల్ కంపార్ట్మెంట్స్ తక్కువ అవుతుంది కాబట్టి సో ప్యాసింజర్స్ సంఖ్య అయితే పెరుగుతుంది. బట్ జనరల్ కంపార్ట్మెంట్స్ సంఖ్య తగ్గిపోవడం వల్ల యాక్చువల్గా ఇదివరకు ఎట్లా ఉన్నాయంటే ప్రతి కోచ్కి ముందు ఒక 3 వెనకమాల ఒక 3 జనరల్ కోచ్లు, లేదంటే ముందు ఒక 2 వెనకమాల ఒక 2 జనరల్ కోచ్లు ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందు ఒకటి వెనకమాల ఒకటి, అంటే రిజర్వేషన్ కోచెస్ని పెంచుకుంటూ పోయి జనరల్ కోచెస్ని అయితే తగ్గించేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ క్రౌడ్ వచ్చేసరికి రిజర్వేషన్ కోచెస్లోకి వెళ్ళిపోవటం, దానివల్ల రిజర్వేషన్ ఉన్న పీపుల్కి ఇక్కడ జనరల్ టికెట్ ఉన్న వాళ్ళకి జరుగుతూ మనకి ట్విట్టర్లో అయితే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీటిని మనం నివారించాలి, తగ్గించాలి అంటే ఒకటే చేయాలి, గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుని జనరల్ కంపార్ట్మెంట్ పెంచాలి. సో యాక్చువల్లీ గవర్నమెంట్ అయితే ఈ అడుగైతే జనరల్ కంపార్ట్మెంట్స్ ఉన్నటువంటి రైల్వే 2 జనరల్ కోచెస్ ట్రైన్స్లో 4 కోచెస్, అంటే ఫ్రంట్ ఒకటి జరుగుతుంది అని మొన్న రీసెంట్గా అయితే సో ఇట్లా పెంచడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకా నెక్స్ట్ నా విషయానికి వచ్చేసరికి నేను చెప్పాలి అంటే నా ప్రయాణం వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే విశాఖపట్నం వరకు అనుకోకుండా ఏంటంటే మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేశాడు, విశాఖపట్నం వరకు వద్దు దువ్వాడలో దిగాడు. దువ్వాడ నుంచి నా రూమ్ సో అందుకని నేనైతే దువ్వాడ వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను ఇప్పుడు. సో దువ్వాడ వెళ్ళాలి కాబట్టి నేను దువ్వాడలోనే దిగేస్తాను. విశాఖపట్నం వరకు అయితే జర్నీ చేయలేను. యాక్చువల్గా అంటే ఫస్ట్లో చెప్పాను కదా, జర్నీ స్టార్ట్ అయినప్పుడు సికింద్రాబాద్ టు విశాఖపట్నం ట్రైన్ జర్నీ అని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నం ముందు స్టాప్ అనమాట దువ్వాడ. సో అక్కడ వరకు అయితే నేను జర్నీ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మాకు టికెట్ ఎంత పడింది ఏంటి అంటే
హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. బట్ ఈ కాఫీ అయితే నాకేమంత నచ్చలేదు, ఎందుకంటే క్వాలిటీ ఏమంత బాగాలేదు. సో ఇండియన్ రైల్వేస్కి, ఐఆర్సిటీసీ వాళ్ళకి నా చిన్న సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం రైల్వేస్లో ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళనైతే ఒకసారి ఫుడ్ సేఫ్టీతో వాళ్ళని తనిఖీలు చేయించండి. ఎందుకంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ అయితే అంత క్వాలిటీ అయితే ఏమి ఉండదు. ఇప్పుడు ప్యాసింజర్స్ కూడా అయితే డబ్బులు పెట్టి కొంటారు కదండి. ఒకసారి ఆలోచించండి మీరు కూడా మానవతా దృక్పథంతో. ఓకే, నా స్టేషన్ అయితే వచ్చేసింది, నేనైతే దిగిపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.